యారవ సల్మోన్ రెడ్డి ఆగపేట మాది. ఈ ఆశ్రమం 2005లో పునాది వేయడం జరిగింది. 2006లో ఈ ఆశ్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ కుందారం వెళ్ళాము, ఆ నుంచి మద్దూరు వెళ్ళాము, ఆ నుంచి జనగాం వెళ్ళాము. కొన్ని ఊర్లలో అనాథులను తీసుకొచ్చి చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు లేని పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని చదువులలో విజ్ఞానం చేపించి మంచి ఉత్సవం తానులో చేపిస్తే వాళ్ళకి ఇలా ఒక 15 మంది దాకా వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా మంచి స్థానంలో ఉన్నారు. జనగాం వెళ్ళాము. జనగాంలో బస్ స్టాండ్ దగ్గర ఒక ముసలతన్ని కూర్చొని ఉంటే కారులో ఎక్కించుకొని తీసుకొచ్చి సగరం చేపించి మంచి స్నానం చేపించి 5 సంవత్సరాల తర్వాత ఇక్కడిని చనిపోయాడు. అటువంటి సేవలు చాలా చేశాడు. ఆగపేటలో కూడా యేసోబని అతను కూడా తీసుకొచ్చి 5 సంవత్సరాల దాకా ఇక్కడ నుంచి అతను కూడా చెప్పి చాలా స్వచ్ఛత సేవలు, ముసలోళ్ళకి కానీ బట్టలు కానీ దుస్తులు కానీ ట్యాబ్లెట్స్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళంతా బాగా సేవ చేస్తాడు. 20 సంవత్సరాలు ఈ ఆటికి 20 సంవత్సరాలు అవుతుంది. వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి సేవాగ్రామం చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులందరికీ, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, విలాసులు, ధర్మదాతలు మరియు సేవాగ్రామం ద్వారా వివిధ సేవలను అందుకుంటున్నటువంటి ఈ సేవాగ్రామ ఆప్తులందరికీ ఈ వార్షికోత్సవ సందర్భముగా సాదర స్వాగతాన్ని పలుకుచున్నాము. ఈనాటి ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొని ప్రార్థించడానికి విచ్చేసినటువంటి ప్రియతమ గురువులకు, సిస్టర్లకు మరియు వేరువా ఇన్సెంట్ అరుణ గారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక విధముగా స్వాగతం చెబుతున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా పునీత మదర్ తెరీసా గారి స్వరూపమును ఆశీర్వదించి ఆవిష్కరించడం ఉంది. ఆ తదుపరి అంత్య దినాలలో మనిషికి లోకము గౌరవించకపోయినా సేవాగ్రామం గౌరవప్రదముగా వారి అంత్యక్రియను నిర్వహించడానికి అవసరమైనటువంటి పెట్టెలు, ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్న బంధువులు రావడానికి ఆలస్యమైతే అవసరమైన ఫ్రీజర్ బాక్సులు ఇక్కడే ఒక గదిలో అందుబాటులో ఉంచుతున్నారు. ఆ సెంటర్ని ఆశీర్వదించడం ఉంటుంది. మూడవదిగా ఈ 20వ వార్షికోత్సవ సందర్భంగా టైలరింగ్ సెంటర్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ 3 ఆశీర్వాదాలు ఇప్పుడు జరగబోతూ ఉన్నాయి. ఆ తదుపరి దివ్యబలి పూజ, దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ప్రత్యేక విధముగా వచ్చినటువంటి గురువులు దివ్యబలి పూజను సమర్పిస్తుండగా అందరము సమిష్టిగా దివ్యబలి పూజలో పాల్గొని దేవునికి సేవాగ్రామం తరపున కృతజ్ఞతలు తెలియపరుచుకుందాం. ఈ స్వరూపమును తుమ్మా, అవినాష్ రెడ్డి, మాధురి, ఫాదర్ జెరోమ్ మరియు ఇతర కుటుంబ సభ్యులు బహుకరించి ఉన్నారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుందాం. దయచేసి కుటుంబ సభ్యులు మదర్ తెరీసా స్వరూప ఆవిష్కరణ ప్రాంగణంలోనికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాగలరు. ఇప్పుడు అవినాష్ రెడ్డి, మాధురి వారి తల్లిదండ్రులు, అదేవిధముగా గురువులు, సేవాగ్రామం
వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి విన్సెంట్ అనురునా గారు ఈ రిబన్ కటింగ్ చేసి ఆవిష్కరిస్తారు. ఫాదర్ అంతోని స్వామి గారు మదర్ తెరీసా స్వరూపాన్ని ఆశీర్వదిస్తారు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పునీత మదర్ తెరీసమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. పునీత మదర్ తెరీసమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. పునీత మదర్ తెరీసమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. ఇప్పుడు మనము రెండవ ఆశీర్వాదమును ఆరంభించుకోబోతూ ఉన్నాం. దయచేసి అంత్యక్రియల అవసరాలు తీర్చగలిగే వివిధ వస్తువుల చెంతకు మనము వెలుచున్నాం. ఈ సెంటర్లో వచ్చి పని చేసే వాళ్ళందరూ జీవితంలో మంచిగా ఎదగాలని, వాళ్ళకు మీ పవిత్రాత్మ తోడు నీడుగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ సెంటర్ను ప్రారంభిస్తున్నాము. ఆమేన్. నీ ఆలయమున ఒక్క దినముండుట, వేయి దినముల దీవెన, అదే జీవిత కాలపు ధన్యత. ఆలయమున ఒక దినముండుట, వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక దినముండుట, వేయి దినముల దీవెన నాకు. నీ సన్నిధిలో నిత్యము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట, జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. ఈ ఆలయమున ఒక్క దినముండుట, వేయి దినముల దీవెన నాకు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ వందురుగాక. యేసుక్రీస్తునందు ప్రియమైన పూజ్యులైన గురువులారా, దైవాంకితులారా, దేవుని సేవకు తమ జీవితాన్ని అంకితం చేసుకున్న ప్రియమైన మఠవాసులారా,
సేవా గ్రామం ఒక గొప్ప ఆధ్యాత్మిక కుటుంబంగా సేవాభావంతో క్రీస్తు మార్గములో నడుస్తున్నందులకు శ్రీ ఏరువ విన్సెంట్ అరుణలను వారిని ప్రోత్సహించి గత 20 సంవత్సరాలుగా బలపరుస్తున్న కుటుంబ సభ్యులు, వారికి తోడ్పాటు అందిస్తున్నటువంటి ఎంతోమంది ఆత్మీయులు అందరికీ ఈ దివ్య బలి పూజకు సాదర స్వాగతాన్ని అందిస్తున్నాను. కీర్తనల గ్రంథం 34:1-2 వచనములు, నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును, నిరంతరము అతనిని కీర్తింతును, ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును, ఈ సంగతిని విని దీనులు ప్రమోదము చెందుదురుగాక అని కీర్తనాకారుడు దేవుని స్తుతించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దివ్యబలి పూజలో 3 ప్రధానమైన ఉద్దేశాలను దేవునికి అర్పిస్తున్నాం. మొట్టమొదటిగా సేవ అనే గొప్ప ఆధ్యాత్మిక సుగుణం దేవుడు మానవునికి ఇచ్చిన బహుమానంగా దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. రెండవది సేవాగ్రామం అనే సంకల్పాన్ని దేవుడు మన ప్రియతమ ఆప్తులు దేవుని ప్రేరణ పొంది పని ప్రారంభించిన శ్రీ ఏరువ విన్సెంట్ అరుణలను, వారికి దేవుడిచ్చినటువంటి సంకల్పాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. మూడవదిగా సేవ అందుకొని ప్రమోదము చెందుతున్న దీనులు, అందులో మనందరం ఉన్నాం. ఇక్కడ ఉన్న పూజ గురువులు, సిస్టర్సు, కుటుంబ సభ్యులు, వారికి చేయూతనందిస్తున్నటువంటి ధర్మదాతలు, ఈ సేవలను పొందుకొని ఆనందిస్తున్నటువంటి ఎంతోమంది, అందరం ఒకే సంకల్పంతో దేవుని సేవిస్తున్నాం. అంచేత ఈ పవిత్రమైన దివ్యబలి పూజలో మనందరము ఏకకంఠముతో దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరచి ఆయనకే మహిమ ఘనత ఆరాధనని చెప్పే పవిత్ర సందర్భమే ఈ దివ్యబలి పూజ. ఈరోజు ఈ దివ్యబలి పూజలో పాల్గొంటూ శ్రీ ఏరువ విన్సెంట్ అరుణలను అభినందించుదాం. వారిని ఈ అంతస్తుకు నడిపించడానికి ప్రోత్సహించిన కుటుంబ సభ్యులను అభినందించుదాం. వారికి సహకరిస్తున్న మీ అందరికీ దేవుడు సేవాభావం గొప్పతనాన్ని అందించాడని సంతోషిస్తూ కృతజ్ఞతలు చెబుదాం. ప్రియులారా, మనందరం కూడా ఒకే కుటుంబం అన్న భావంతో, మనందరం ఒకే కుటుంబముగా దేవుని సన్నిధిలో ఉంటామన్న భావంతో ఈ పవిత్రమైన దివ్యబలి పూజ దేవునికి మహిమకరముగా సమర్పించుదాం. దేవుని కృపావరాలు మనందరిపై సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తూ మనం చేసినటువంటి పాపములను ఒప్పుకుందాం. దైవమా నా ప్రాణ దానమా, దైవమా దైవమా నా ప్రాణ దానమా, దయచూపి నన్ను మన్నించుమా, కను పాపను కమ్ముకున్న కన్నీటితో, దయచూపి నన్ను మన్నించుమా, కను పాపను కమ్ముకున్న కన్నీటితో,
జ్ఞానివలే వెతకి నిన్ను చేరుకుంటిని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదాము. ఓ ప్రేమగల సర్వేశ్వర, కష్టములలో ఉన్న మీ సేవకుల మొరలను మీరు దయతో ఆలకింతురు. జాలి హృదయముతో మీరు వారికి చేసిన అనేక మేలులకు మా కృతజ్ఞత అంజలులను అర్పించుచున్నాము. మీ వర అనుగ్రహములను పరంపరగా పొందిన మేము మిమ్ము నిరంతరము ఆనందముతో సేవించినట్లు అనుగ్రహింపుడు. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సగా యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 29వ అధ్యాయము 8వ వచనము నుండి 13వ వచనం వరకు. అయినను పేద సాధలను సానుభూతితో చూడుము, వారిచే దీర్ఘకాలము బతిమాలించుకోవలదు. దైవాజ్ఞలు మీరి గౌరవముచే పేద సాధలకు సహాయం చేయుము. అక్కర ఉండి వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపివేయకుము. నీ కాసులను ఏ బండ క్రిందనో దాచి త్రుప్పుపాలు చేయుట కంటే వానిని నీ పొరుగు వాని కొరకో స్నేహితుని కొరకో వెచ్చించుట మేలు. దైవాజ్ఞ సూచించినట్లు దాన ధర్మములు అను నిధిని ప్రోగు చేసుకొనుము. ఆ నిధి నీకు బంగారం కంటే అధికముగా ఉపయోగపడును. పేదలకిచ్చినదే నీవు భద్రపరిచిన నిధి అనుకొనుము. అది నిన్ను సకల ఆపదల నుండి కాపాడును. ఆ నిధి బలమైన డాలు కంటెను బరువైన ఈట కంటెను అధికముగా నీ శత్రువుతో పోరాడి నిన్ను రక్షించును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నువ్వు నాలో ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా. రెండవ పట్టణము యాకోబు 2వ అధ్యాయము వచనములు 14 నుండి 18 వరకు. నా సోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పుకొనినచో తన చేతులు దానిని నిరూపింపకున్న ఎడల దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా? కూడుగుడ్డల కొరకు ఏ సోదరుడైనా లేక సోదరి అయినా అలమటించుచున్నచో
వారి జీవిత అవసరాలు తీర్చక సమాధానంగా వెళ్ళుడు, చలి కాచుకొనుడు, తృప్తి పొందుడు అని మీలో ఎవడైనా పలికిన ఎడల ప్రయోజనమేమి? కనుక దానిని అనుసరించి పనులొనర్పబడినచో క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే. కానీ నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి అని ఎవరైనా పలికినచో దీనికి సమాధానం ఇది: క్రియలు లేకుండా నీ విశ్వాసం ఎట్లుండగలదో నాకు తెలియజెప్పుము. నా విశ్వాసం ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శింతును. ఇది ప్రభుని వాక్కు. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్వామి. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తాయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తాయి శుభవార్త 26వ అధ్యాయము 41 నుంచి 46 వరకు వచనములు. మత్తాయి శుభవార్త 25వ అధ్యాయము 41వ వచనం నుండి 46వ వచనం వరకు. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కనున్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలయనా నేను ఆకలిగొనియుంటిని, మీరు అన్నము పెట్టలేదు, దప్పికగొనియుంటిని, దాహము తీర్చలేదు, పరదేశినయ్యుంటిని, నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడనయ్యుంటిని, నాకు వస్త్రములను ఇయ్యలేదు, రోగినయ్యుంటిని, నన్ను పరామర్శింపలేదు, చెరసాలలో ఉంటిని, నన్ను దర్శింపరాలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలిగొనియుండుట, దప్పికగొనియుండుట, పరదేశువై ఉండుట, వస్త్రహీనుడవైయుండుట, రోగివైయుండుట, చెరసాలలో ఉండుట మేము ఏనాడు చూసి పరిచర్య చేయకపోతిమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో
ఒకనికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయలేదు. ఈ అత్యల్పులలో ఒకనికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పును. వీరు నిత్య శిక్షకు వెడలిపోదురు. అయ్యో, వీరు నిత్య శిక్షకు వెడలిపోదురు. నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు అని పలికెను. ఇది క్రీస్తు విశేషము. ముఖ్యంగా మొదటగా విన్సెంటు, అరుణ, మీకు మీ పిల్లలకు కంగ్రాచ్యులేషన్స్. ఈరోజు ఈ కంగ్రాచ్యులేషన్ చెప్తానని మాత్రము వాళ్ళు 20 సంవత్సరాల క్రితం ఇది మొదలు పెట్టలేదు. దీనికోసం వాళ్ళు ఇది చేయలేదు. వాళ్ళు ఎందుకు చేశారంటే వాళ్ళు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అవ్వాలి మనం అందరం. సో తర్వాత వాళ్ళు చెప్తారు ఏమేం చేశారు. అందువలన నాకు అన్నీ తెలుసు, అప్డేట్ చేసుకుంటూ ఉంటానని చెప్తూనే ఉంటాడు. తర్వాత నేను కూడా ఒక్కోసారి అనుకునేవాడిని, ఆయన చేసే పుణ్యంలో నాకు కూడా ఏది రొట్టెడు కంటే తుంపోడు మేలన్నట్టు కొంచెం ఏదో అంతో ఇంతో నాకు పుణ్యం దొరుకుద్దని నేను కూడా సపోర్ట్ చేసేవాడిని. అందువల్ల ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని రూపం పునాది. దేనికైనా దేవుని రూపం పునాది. చక్కగా చెప్తాను, వినండి. మరి నీ ప్రసంగం చెప్పేది కదిలిస్తానికే కానీ తర్వాత షేక్ హ్యాండ్ తీసుకోవడానికి కాదు. బాగా చెప్పారు ప్రసంగం. మీరు కదిలించబడకపోతే అర్థమైందా? నో యూస్. అయితే దేవుని రూపం ప్రేమకి పునాది. అంటే ప్రేమకి తల్లి దేవుని రూపం. దేవుని రూపం అంటే విచక్షణ జ్ఞానం, కనెక్ట్ అయ్యేటువంటి జ్ఞానం. అందువలన ఎవరిది దేవుని రూపం? దేవుని రూపం ఎవరికి ఉంది? ఎవరికి ఉంది దేవుని రూపం? చెప్పాలి, ఎవరికి ఉంది? మనం ఎవరి రూపంలో చేయబడ్డాం? దేవుని రూపంలో చేయబడ్డాం. అందువలన ఈ దేవుని రూపానికి, అందరు ఇలా పెట్టుకొని అనుకోవచ్చు, ఈ దేవుని రూపానికి కనెక్ట్ అయ్యేటువంటి స్వభావం ఉంది. ఎందుకంటే దేవుని రూపం అంటేనే విచక్షణ జ్ఞానం. ఇప్పుడు పేదరికంలో ఉన్నారని అడవిలో ఉన్న జంతువులు కనెక్ట్ అవుతాయా? ప్రజలు కానీ అడవిలో ఉన్న వాళ్ళు కానీ పేదరికంలో ఉన్నారు, చచ్చిపోతున్నారు, రోగాలు ఉన్నాయి, అయ్యో అయ్యో అని అనగలుగుతాయి అవి? ఎందుకని లేకపోతున్నాయి అవి? ఎందుకు మనుషుల వరకే ఉంది? ఎందుకంటే మనకు విచక్షణ జ్ఞానం ఉంది. దేవుడికి విచక్షణ జ్ఞానం ఉంది. ఆ విచక్షణ జ్ఞానంతో వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఆదిలో. ఆ జ్ఞానంతో మనమెంత ఆనందంగా ఉన్నామో ఈ ఆనందము ఇంకా మనకి బిడ్డలకు కూడా ఇవ్వాలని సృష్టి మనల్ని ఆయన రూపంలో చేశాడు. అందరినీ చేయలేదు, జంతువులన్నిటి చేయలేదు. అందువల్ల మనల్ని ఆయన రూపంలో చేశాడు. అందువలన ఆయన రూపంలో చేయబడిన మనకు కూడా ఏముంది? విచక్షణ జ్ఞానం ఉంది. ఈ విచక్షణ జ్ఞానాన్ని మన విషయంలో వాడతాం. ఫస్ట్ మనం మనకే కనెక్ట్ అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. మనం మనకే కనెక్ట్ అవ్వాలి. ఏమని కనెక్ట్ అవ్వాలి? నేను కట్టెను కాదు, నేను ఇనుమును కాదు, నేను రాయిని కాదు, చివరికి నేను ఒక చిన్న మాంసం ముద్దని. అర్థమైందా? అలా కనెక్ట్ అవ్వాలి. రెండోది ఏం కనెక్ట్ అవ్వాలి? నేను గాలి వస్తే ఎగిరిపోతాను, జ్వరం వస్తే చచ్చిపోతాను. అర్థమైంది? చిన్న క్యాన్సర్ వచ్చినా ఏది వచ్చినా కానీ పుట్టుకుమంటాను. అట్లాంటిది నా యొక్క ఈ లోకంలో జీవితము. దాన్ని కనెక్ట్ అవ్వాలి మనం. ఇట్లాంటి విషయాలకు కనెక్ట్ అవ్వాలి. తర్వాత జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, పేదరికం వచ్చినా, నిందలు భరించినా, మనం ఏం భరించినా నాకు నేను కనెక్ట్ అవ్వాలి. నేను ఎంత బాధపడుతున్నాననే దానికి కనెక్ట్ అవ్వాలి. ఇలా మనకి మనం కనెక్ట్ అవ్వడము ఫస్ట్ విచక్షణ జ్ఞానం. అది
అడవిలో ఒక జంతువు అవ్వలేదు అలాగా. నాకు జ్వరం వచ్చినట్లు ఇతరులకు వస్తుంది, నాకు నొప్పినిచ్చినట్లు ఇతరులకు లేస్తుంది అంటదా? అది ఉందా? ఏ పురుగు కానీ, ఏ పక్షికి కానీ, ఏ జంతువుకి కానీ ఉందా? ఉంటే చెప్పండి. మనుషులకు మాత్రమే ఉంది. ఫస్ట్ మనుషులు ఎవరికి కనెక్ట్ అవ్వాలి? ఎదుటివాడికి కాదు. ఫస్ట్ ఎవరికి కనెక్ట్ అవ్వాలి? మనిషి తనకు కనెక్ట్ అవ్వాలి. తనకు కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి ప్రేమ, మన మీద ఉన్నటువంటి ప్రేమ అవతల వాది మీదకి ప్రొజెక్ట్ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్ అవుతుంది. కానీ ఎందుకు అవ్వడం లేదు? అవతల వాళ్ళతో ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు మనం? లోకం ఇంకా ఎందుకు వ్యాధులతో, బాధలతో, రోగాలతో, పేదరికంతో, రకరకాల డిప్రెషన్స్తో, సూసైడ్స్తో ఎందుకు నిండి ఉంది? కారణం ఏంటి? వాడేనా? అలాగైనోడేనా? దానికి అన్నిటికీ కారణము ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మానవుడు. నేను చెప్పేది, మనం కనెక్ట్ అవ్వడం లేదు. తర్వాత మనం దేనికి కనెక్ట్ అవుతున్నాం? కనెక్ట్ అవ్వకుండా ఉండడం లేదు. లోకానికి కనెక్ట్ అవుతున్నాం మనం. అర్థమైందా? ఒకడు మంచి బంగ్లా కడితే వాడు బంగ్లాకి కనెక్ట్ అయిపోయి నేను కూడా బంగ్లా కట్టాలంటున్నాం. ఒకడు బాగా ఆస్తిపరుడై అందరూ ఆయన్నే చూస్తూ ఉంటే అట్లాగా నన్ను కూడా ప్రతి ఒక్కడు చూడాలని మనకిచ్చిన విశేష జ్ఞానాన్ని ఏం చేస్తున్నాం? దుర్వినియోగం చేసుకొని నేను కూడా డబ్బు సంపాదించాలని దానికి కనెక్ట్ అవుతున్నాం. అవునా కదా? కమ్మగా ఉంది అది కదా. ప్రపంచానికి కనెక్ట్ అయ్యి దాన్ని కాపీ కొడితే మన జీవితం ఎలాగుంది? కమ్మగా ఉంది. లేదా? కమ్మగా లేదా? ఉందా లేదా? ఆనందిస్తున్నారా లేదా? లోకాన్ని ఇప్పుడు ఇక్కడ ఉంటే నేను 10 మాటలు చెప్తా, ఇక్కడ కనెక్ట్ అవుతారు. మీరు బయటికి వెళ్ళగానే మీ లోకం, మన లోకము మనకి 1000 మాటలు చెప్తుంది. ఎటు కనెక్ట్ అవుతాం మనం? నాకు కనెక్ట్ అవుతారా? లోకానికి కనెక్ట్ అవుతారా? లోకానికి కనెక్ట్ అవుతారు. అర్థమైందా? ఇక్కడ ఏమవుతుందంటే మనం కనెక్ట్ అవ్వట్లేదు. దేవుడు ఏ విధంగానైతే మన విషయంలో కనెక్ట్ అయ్యి మనల్ని ఆయన రూపంలో సృజించారో దాన్ని మనం కనెక్ట్ అవ్వట్లేదు. అందువల్ల లోకాన్ని మనమందరం లోకాన్ని కాపీ కొడుతున్నాం. లోకాన్ని ఎందుకు కాపీ కొడుతున్నాం అంటే అప్పటికప్పుడే మనకు ఆనందం దొరుకుతుంది, కమ్మదనం దొరుకుతుంది లోకం నుంచి. అర్థమైందా? కానీ ఈ ఆనందం లోన మనకి మనం కనెక్ట్ అయ్యి ఆ యొక్క బాధతో, వేదనతో, మనకున్న అనుభూతితో, అనుభవంతో మనం ఎదుటిలో శ్రమల్లో ఉన్న వాడికి కనెక్ట్ అవుతే ఆనందం వేరే ఉంటుంది. ఆనందం వేరే ఉంటుంది. అందువలన మనం కనెక్ట్ అవ్వాలి. బుద్ధుడు కనెక్ట్ అయ్యాడు, బయటికి వెళ్ళాడు, రాకుమారులా జీవించాడు, బయటికి వెళ్ళాడు, రోగాలు చూశాడు, ముసలోళ్ళని చూశాడు, పేదలను చూశాడు, చచ్చిపోయిన వాళ్ళని చూశాడు, హృదయం చెదిరిపోయింది, ఇంటికి వచ్చాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? వాడు నాలాంటి వాడే కదా అని చెప్పేసి ఒక మనిషి ఇంకొక మనిషి కనెక్ట్ అయ్యి అర్ధరాత్రి వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఏం చేశాడు? ఈ శ్రమలు ఎందుకు వచ్చాయి, బాధలు తొలగించాలి, కష్టాలు తొలగించాలని చెప్పి ధ్యానం చేసి కోరికలు చంపుకుంటారు బాబు, ఈ లోకానికి కనెక్ట్ అయ్యి కోరికలు పెంచుకోకండి చెప్పేసి ఒక మార్గం చూపించాడు. ప్రైజ్ ద లార్డ్. అందువలన మనం కూడా ఎదుటి వాళ్ళని చూసినప్పుడు చలించే ఈ విషయంలో ఈ మాయలోకం మనల్ని దోచుకుంటుంది. చలించకుండా బయట నీకు ఎంతోమంది మనకు ఎన్నో విషయాలు చెప్తారు, ఎలాగుండాలి లోకంలో, ఎలా ఉండాలని. కానీ ఒక డాగ్ స్టోరీ చెప్తాను. ఒక డాగ్ అంటే శునకం ఏం చేస్తుంది? ఒక ఎముక దొరికింది దానికి, విని ఉండొచ్చు. ఎండిపోయిన ఎముక దొరికింది, దాన్ని కంకుతా ఉంది. కంకంగా టేస్ట్ రావట్లేదు, దవడంతో నొప్పిలేస్తుంది. ఇంకా కంకుతా ఉంది. కంకంగానే ఏమైంది? చివరికి దవడ కూర్చుకొని రక్తం వచ్చింది. ఆ రక్తం రాగానే ఆ రక్తాన్ని టేస్ట్ చూడడం మొదలుపెట్టింది. ఇదేదో చాలా టేస్టీగా ఉంది, ఇప్పటిదాకా దొరకని టేస్ట్ బాగా దొరికిందని చెప్పేసి ఇంకా కంకడం మొదలుపెట్టింది. ఇంకా కంకుతా ఉంటే ఇంకా రక్తం వచ్చేసింది. ఇంకా టేస్టీగా ఉంది, ఇంకా కంకడం మొదలుపెట్టింది. చివరికి కంకి తన రక్తం తానే పీల్చుకొని తిని దవడవాసి చచ్చిపోయింది. ప్రైజ్ ద లార్డ్. మనం ఈ లోకానికి కనెక్ట్ అయితే దవడవాసి సావడమే. మీరు ఎంత నవ్వినా మీ ఇష్టం, చెప్తున్నాను, ఇది మాత్రం సత్యం. దవడ వాసి సావడమే. కుప్పలు కూడబెట్టి
మిద్దెలు కట్టేసి, అర్థమైందా, చివరికి కింట బంగారం చేసేసి చచ్చిపోయి మంచం దగ్గర పెడితే నాకెందుకు ఇదంతా, అర్థమైంది. అదే ముందంటే ఏమవుతుంది, లోకానికి డోర్లు మూసేసి మనకి మనం డోర్లు ఓపెన్ చేసుకొని ఎదుటి వానితో ఉంటే ఎంత బాగుంటుంది. అందువలన దేవుని రూపం నుంచి ప్రేమ అనే కూతురు పుడుతుంది. ప్రేమ అనే కూతురికి సేవ అనే కూతురు పుడుతుంది. అది దేవుని రూపానికి మనవరాలు అవుతుంది. సేవ అనే రూపం నుంచి ఆనందం పుడుతుంది. ఎంత సేవ చేస్తే అంత ఆనందం పుడుతుంది. ఆనందమే ఫైనల్ రిజల్ట్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిదయ్య అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్ముడన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్షియు పిలాతుని అధికారమునకు లోనై పట్టుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకం ఎక్కి సర్వశక్తి గల పిదయ్య అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకు చనిపోయిన వార్లకు తీర్పు చెప్పుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీత వార్ల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. ఒక క్షణం పాటు మౌనంగా ఉండి మన హృదయంలో ఉన్న కోరికలను ఆ ప్రభునికి సమర్పించుకుందాం. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రతిగా కృతజ్ఞతాస్తుతిగా నా సర్వము నీకు సమర్పించెదా. నన్ను నీకు బలిగా అర్పించెదా. పై బహు ప్రీతిగా నా ఎన్నికకు నుతిగా నా సర్వము నీకు సమర్పించెదా. నన్ను నీకు బలిగా అర్పించెదా. ప్రేమకు ప్రతిగా కృతజ్ఞతాస్తుతిగా కన్నా అబ్రహాము బలి కన్నా మేలైన బలిని నేనందించగలనా. నీకు సుదక బలి కన్నా ఎలీషా జపముల కన్నా మేలైన కానుకలు అందించగలనా. నీ గొర్రెల కాపరిగా విశ్వాసమంది శ్రీ సభను సేవించి వరమునియుమా వరమునియుమా. నీ ప్రేమకు ప్రతిగా కృతజ్ఞతాస్తుతిగా నా సర్వము నీకు సమర్పించెదా. నన్ను నీకు బలిగా అర్పించెదా. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిదయ్య అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి.
ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తీర్సభ యొక్క ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మరణము నుండి సకల కీడుల నుండి రక్షించుటకు మీరు ఎంతో ప్రేమతో మీ కుమారుని మాకు వసగితిరి. అనుదిన సంఘటనముల నుండి మమ్ము కాపాడిన మీకు కృతజ్ఞతతో అర్పించి ఈ బలిని సాదరముగా స్వీకరింపమని విన్నవించుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిపండి, ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఏలయనగా క్రీస్తు ధన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు మీ వద్దకు మోక్ష ఆరోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీత బృందములతో ఏకమై నిరంతరము మేము మీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, పరలోకముల్ నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, ప్రభు నామమున వచ్చడి వారు ధాన్యులు ధాన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు. పావన పిత, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి మీరే. ఏలయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచం ఆది అంతము, సూర్య ఉదయం నుండి సూర్య అస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాడు కొనుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము.
అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్త వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్త వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మరల మహిమతో వేం చేయును. క్రీస్తు మరణమొందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మరల మహిమతో వేం చేయును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్ష ఆరోహణమును స్మరించు అతడు మరల వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్ల దయచేయుడు. అతడు మమ్మకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు కొన్ని పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చెయ్యము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ తిరుసభను నీ సేవకుడగు మా 14వ లియో జగద్గురువును మా వరంగల్ అడ్మినిస్ట్రేటర్ను తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందు ప్రేమందు దృఢపరపము. నిశ్చిత ప్రకారము నీ సమూహం చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, 4 సదరు చదివి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యముగా
శ్రీ విన్సెంట్ గారి తల్లిదండ్రులను, అరుణ గారి తల్లిని, నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. Cristo ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనీయక అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహము వలన పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు దయచేయుడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వధించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపాలను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ సేవా గ్రామములో దివ్య బలి పూజ నెరవేర్చి ఈ సేవా గ్రామమును నడిపిస్తున్నటువంటి ఏరువా విన్సెంట్, అరుణ మరియు అరుణ యొక్క తండ్రి వారి కొరకు, మరియు ఈ సేవా గ్రామమును నడిపించుటకు సహకరించే మీ అందరి కొరకు, ఈ సేవా గ్రామంలో జీవిస్తున్నటువంటి బాలులందరి కొరకు, మరియు ప్రత్యేకంగా ప్రార్థించే అవకాశము దయచేసినటువంటి మన విచారణ గురువు ఫాదర్ దాసయ్య గారికి నేను మీ అందరి తరపున వందనాలు తెలుపుతున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. మరియు ఈనాడు ప్రత్యేకంగా ఈ యొక్క పండుగను శుభంగా బాగా జరగటానికి సహకరించిన దేవునికి వందనాలు తెలుపుతూ దీన్ని నడిపిస్తున్నటువంటి అరుణ విన్సెంట్, ఏర్వా విన్సెంట్, అరుణ వీరికి పండుగ శుభాకాంక్షలు అందిస్తున్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక, ఆమెన్. మరియు ప్రత్యేకంగా ఈనాటి పూజాబడిలో మంచి ప్రసంగం ఇచ్చి, అర్థవంతమైనటువంటి ప్రసంగం ఇచ్చి మనం ఏ విధంగా జీవించి పరలోకానికి వెళ్ళాలని తెలియపరిచినటువంటి మన ఫాదర్ మేకల సెబాస్టియన్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాను. మరియు గాయక బృందం చాలా బాగా పాడారు, అందంగా పాడినారు, కాబట్టి వారికి కూడా నేను ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాను. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఈ జీవ ఆహారము ద్వారా మీ సేవకులను పాపబంధముల నుండి విడిపింపబడినని నిశ్చయించితిరి. కరుణతో మీ ప్రజల శక్తిని పునరుద్ధరించుమని అర్థించుచున్నాము. మీ ఆదరణతో ఎట్టి ఆటంకము లేకుండా మేము ఆశించు నిత్య మహిమ వైపు పయనింపకరుణింపుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ఇక్కడికి చేరినటువంటి ప్రియ గురువర్యులకు, కన్యాస్త్రీలకు, మఠవాసులకు,
నరమెట్ట గ్రామ ప్రజలందరికీ, ముఖ్యంగా ఈ యొక్క సేవా గ్రామ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ ఏరువ విన్సెంట్ గారు, అదేవిధంగా అరుణ గారి కుటుంబానికి, బంధుమిత్రులకు, తోబుట్టువులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాను. కథోలిక విశ్వాసిగా తాను నేర్చుకున్న ఆ విలువలను తనలోనే నింపుకొని ఆపకుండా సేవ చేయాలి అనే తత్వముతోని ఇప్పటి వరకు 20 వసంతాలు ఈ సేవను ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్రీ ఏరువ విన్సెంట్ రెడ్డి, అరుణ మేడములను, ఇతర ధర్మదాతలందరికీ కూడా మరొకసారి చప్పట్లు కొట్టి మన కృతజ్ఞతలు తెలియజేద్దాం. మరి ఈ రోజున ఈ సాంఘిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ జేవియర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ రెవరెండ్ ఫాదర్ సెబాస్టియన్ గారిని, అదేవిధంగా రెవరెండ్ ఫాదర్ అంతోని గారిని, రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ గారిని, అదేవిధంగా విన్సెంట్ రెడ్డి గారి యొక్క అన్నయ్య అయినటువంటి జోజిరెడ్డి గారిని, విన్సెంట్ రెడ్డి గారి బాబాయ్ అయినటువంటి కాస్పరెడ్డి గారిని సాదరంగా స్టేజ్ వెనక్కి ఆహ్వానిస్తూ ఉన్నాం. వీరితో పాటు మన విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ పూదూరు దాసయ్య గారిని కూడా స్టేజ్ వెనక్కి ఆహ్వానిస్తూ చప్పట్లు కొట్టి వీరికి మరొకసారి మన ఆహ్వానాన్ని అందజేసుకుందాం. ఇప్పుడు ఈ సేవా గ్రామ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ ఏరువ విన్సెంట్ రెడ్డి గారు ముఖ్య అతిథులను ఉద్దేశించి తమ యొక్క ఆహ్వాన పలుకులను విన్నవిస్తూ ఉంటారు. ఈ సమయంలో ప్రత్యేక అతిథిగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ప్రియమైన అన్నయ్య గారు, అక్కగారు అంటా నేను, వీరి గురించి చెప్పడం చాలా తక్కువ. యాక్చువల్గా మీరు విని ఉండరు. డాక్టర్ మేకల ఇన్నారెడ్డి గారి యొక్క గొప్పతనాన్ని ఒక్క నిమిషం నా స్వంత మాటలో చెప్తాను. మేము ఆశ్రమము 2005లో స్థాపించి ఆ నెలలోనే నేను డాక్టర్ ఇన్నారెడ్డి అన్నను కలవడం జరిగింది. కలిసిన మొదటి రోజే నాకు ఎక్కువగా పరిచయం లేదు ఆ రోజులలో, ఎందుకంటే అన్న అప్పటికి పెద్ద డాక్టర్, నేనేదో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. కానీ చెప్పిన వెంటనే మేము చేయుచున్న పనులని, మేము ఏదైతే మొదలుపెట్టామో మెడికల్ క్యాంప్ ప్రోగ్రామ్కి చెప్పిన వెంటనే అన్న ఒప్పుకొని అతను పూర్తిగా హాస్పిటల్ని వదిలిపెట్టి ఆయన టీం మొత్తాన్ని తీసుకొచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. ఏంటి, మెడికల్ క్యాంప్స్ని ఈ ఏరియాలో మొట్టమొదటిసారి అన్నయ్య ఇక్కడ ప్రవేశించాడు. ఆ రోజులలో మా ఈ క్యాంపస్ అంతా నిండిపోయేది. దాదాపు 300 నుంచి 400 మంది పేషెంట్స్ వచ్చేవాళ్ళు. కానీ అన్నకు ఏమాత్రం అలసట అనేది లేకుండా అందరి పేషెంట్స్ని చూసేవాడు. అంత క్యాంప్ అంతా అయిపోయేంత వరకు ఉండి టీమును తీసుకొని వెళ్ళేవాడు. అప్పుడు నాకు అర్థం కాపోయేది, ఎందుకు అన్న ఇంతగా ఇక్కడ వరకు వస్తున్నాడు, ఎందుకంటే ఆయన హాస్పిటల్లో చాలా బిజీగా ఉంటాడు. కానీ ఇంత సమయం ఎందుకు ఇస్తున్నాడు మాకు అర్థమయ్యేది కాదు నాకు. కానీ ఇప్పుడు అర్థమైంది, ఆయనలో ఉన్నది నిజమైన ప్రేమ మాత్రమే అని, ఇతరులకు సహాయం చేయాలన్న గొప్ప తెలియని ప్రేమ ఆయనలో ఉంది. ఎందుకంటే మనలో అందరం తెలిసినవాడే, కానీ నేనేదో అతని గురించి గొప్పగా చెప్పడం లేదు, అది నిజం. ఎందుకంటే మేము గత 20 సంవత్సరాలుగా ఇన్నారెడ్డి అక్కకి తెలుసో తెలియదో, కానీ మేము తీసుకున్న సహాయం అంత ఇంత కాదు. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళి అన్న దగ్గర నేను సహాయం తీసుకోలేదు. కానీ మా ఆశ్రమం పిల్లలు ఎవ్వరు వెళ్ళినా కూడా పిల్లలకి ఆయన సహాయం అందించేవాడు. ఎప్పుడు కూడా నన్ను నాకు ఇవ్వాలని, నాకు ఇచ్చానా అని ఎప్పుడు కూడా అడగలేదు. ఎందుకంటే ఆయనలో ఉన్న గొప్పతనం అది. ఈరోజు ఫాదర్ సెబాస్టియన్ చెప్పారు, ఇస్తూనే ఉండండి అని. ఈ మాట మాత్రం డాక్టర్ ఇన్నారెడ్డికి సార్థకం అవుతుంది. ప్రత్యేకంగా ధన్యవాదాలన్న మాధవక్క. నేను మీ గొప్పతనం చెప్పడం లేదు, కానీ అది నిజం. అది మీరు చేసిన ఈ ఆశ్రమానికి మాత్రం మమ్మల్ని నిలబెట్టింది మాత్రం మీరే. ఎందుకంటే మేము పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు మేము క్రింద పడిపోయి ఉన్నాం. ఆ సమయంలో డాక్టర్ ఇన్నారెడ్డి అన్న సహాయం మేము తీసుకున్నాం. ఆశ్రమాన్ని నడిపించే స్థాయిలో మేము లేకుండే,
ఆ స్థితిలోకి మేము వచ్చాం. కానీ మాపై డాక్టర్ ఇన్నారెడ్డి ఉంచిన ఆ నమ్మకం చాలా గొప్పది. ఏ రోజు కూడా విన్సెంట్ ఎందుకు ఇలా అయింది అనే మాట నన్ను అడగలేదు. ఎందుకంటే ఆయనలో సేవలో ఉన్న ఆయన నమ్మకం, ఇక్కడ ఆయన ప్రేమను చూపించాడు. అదే కాకుండా ఆర్థికంగా కాకుండా ఇప్పుడు మేము చేస్తున్న ఈ మన ప్రోగ్రామ్స్ మీరు చూస్తున్నారు. ఈ ప్రతిదీ కూడా మందులు ఇప్పించడం కానీ, మందులు ఇవ్వడం కానీ, హాస్పిటల్ తీసుకుపోవడం కానీ, ఇన్ని కార్యక్రమాలు మేము చెప్పుకున్నాం. కానీ అన్నీ చేసేది ఎవరు? డాక్టర్ ఇన్నారెడ్డి. ఆయన అంతా బ్యాక్గ్రౌండ్. మేము ఓన్లీ చూపించుకుంటున్నాం, కానీ చేసేది మాత్రం డాక్టర్ ఇన్నారెడ్డి గారు. సో ఇది ఎందుకంటే మన ప్రాంతంలో తెలియకుండానే 20 సంవత్సరాలు అన్న పరిపూర్ణ సేవ చేసినందుకు అన్నని మాధవక్కని ఇద్దరిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్ అన్న. మాధవక్క, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. And we want to honor you and respect Aruna and myself, and with whole heart with our Father Xavier, because with Father Xavier and Dr. Inna Reddy Anna, we have done wonderful work. ఇప్పుడు వీరిని సన్మానిస్తుండగా మనం కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. రెండవదిగా మనకు తెలియవలసింది అత్యంత ప్రముఖమైనది, డాక్టర్ ఇన్నారెడ్డి అన్న ఈక్వల్గా, అంటే వారు నాకు ఒకరు రైట్ హ్యాండ్ ఒకరు లెఫ్ట్ హ్యాండ్ అన్నట్టు. సో అది రెవరెండ్ ఫాదర్ జేవియర్ గారు ఉన్నారు ఇక్కడ. రెవరెండ్ ఫాదర్ జేవియర్ గారు ఫాదర్ ఆల్రెడీ చెప్పారు. అసలు ఈ ఆశ్రమాన్ని స్థాపించాలన్న ఉద్దేశము పుట్టిందే ఆ ఫాదర్ జేవియర్తోని. ఎందుకంటే మాకు ఆలోచన లేదు ఇట్లా ఆశ్రమం పెట్టాలని, ఏదో సేవ చేయాలని ఉన్నది, కానీ ఇలా చేయాలని మాత్రం లేకుండే. ఆ రోజులలో ఫాదర్ జేవియర్ గారు మాకు ఈ స్థలాన్ని చూపించారు. 2 స్థలాలను చూపించాను నేను. అందులో ఫాదర్ జేవియర్, ఫాదర్ అంతనీ గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు 20 సంవత్సరాల క్రితం ఈ స్థలానికి వచ్చారు. ఇక్కడ ఏమీ లేదు, పంట పొలాలలో. వాళ్ళిద్దరు ఈ స్థలాన్ని సందర్శించి ఇక్కడ నువ్వు ఆశ్రమం పెట్టని దేవుని కృపను బట్టి, దేవుని ప్రేరణ బట్టి వాళ్ళు మాకు అనుమతి ఇచ్చారు. సో ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫాదర్ గారిని ఇక ముందు కాలంలో కూడా దేవుడు ఆరోగ్యంగా ఉంచి ఆయన ఇప్పుడు చేస్తున్న సేవ మానస వికలాంగులకు 700 మందికి పైగా ఆయన సేవ చేస్తున్నాడు. ఈ సమయంలో ఫాదర్ గారిని కూడా మేము సన్మానించాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ కమ్ ఫాదర్, అండ్ వి థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ యూ. ఈరోజు ఈ ఆశ్రమం ఈ స్థితికి వచ్చింది అంటే ఫస్ట్ ఆయన ఒక చిన్న తప్పు చెప్పినాడు. ఈ భూమిలో ఆశ్రమం పెడతామని నిర్ణయం తీసుకున్నది అంతోని స్వామి ఫాదరు. నేను ఫాదర్తో కలిసి వచ్చినాను, కానీ ఆయన ప్రేయర్ చేసి ఇక్కడ స్టార్ట్ చేయాలని నిర్ణయం చేసిన ఆయన. అందుకే ఈరోజు నేను పూజ చేయాలి, నాకు బదులుగా ఫాదర్ని చేయమన్నాను. ఫాదర్ని చూసి నేను సెమినరీకి పోయినాను, ఫాదర్ని చూసి నేను ఫాదర్ అయినాను. ఆయన నాకు గురువు, నేను కళ్ళారా చూసిన దేవుడు ఆయననే. ఇన్నారెడ్డి డాక్టర్ను మన మధ్యలో ఒకరుగా ఎన్నుకొని దేవుడు ఈ ఆసన ఎదుగుదల కొరకు వాడుతున్నాడు అనేది సత్యం. ఆయనకి దేవుడు ఒక వరం ఇచ్చి ఉన్నాడు. ఆ వరం ఏమంటే, చాలామంది డాక్టర్లు పేషెంట్స్ దగ్గర వచ్చినప్పుడు ఆ బ్లడ్ టెస్ట్ ఇది అన్నీ చేసినాక నీకు ఇది రోగం అని మందులు రాస్తారు. ఆయనకి దేవుడు ఇచ్చి ఉన్న వరం టెస్టులు లేకుండానే కరెక్ట్గా డయాగ్నోస్ చేయగలుగుతారు. 2 ఉదాహరణ. ఈరోజు మన మధ్యలో అంతోని స్వామి వారు బతికి ఉన్నారు అంటే అది డాక్టర్ నుంచి. ఆయనకు ఎద నొప్పి అని అర్ధరాత్రిలో డాక్టర్ దగ్గర వచ్చి చేరినారు. డాక్టర్ వెంటనే నాకు ఫోన్ చేసి ఆయనకి హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంది అని వివరాలు చెప్పినారు. వెంటనే అక్కడికి పంపించమని చెప్పి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఆయన రాగానే 2 స్టంట్ పెట్టి 4 రోజుల తర్వాత ఇంకా 2 స్టంట్ పెట్టి ఇప్పుడు 4 స్టంట్లు ఉన్నాయి. కానీ కరెక్ట్ టయానికి ఈయనకి ఇది కావాలి అని టెస్టులు గిస్టులు అదంతా ఏం లేకుండా
ఈయన పరిస్థితి ఇది అని డాక్టర్ గారు నాకు ఫోన్ చేసినారు కాబట్టి ఈరోజు ఫాదర్ మన మధ్యలో ఉన్నారు. అంత మంచి వైద్య సేవలో జ్ఞానం కలిగి ఉన్న ఒక వ్యక్తి మన నుంచి దేవుడు ఎన్నుకొని ఉన్నారు అనేదానికి ఇది ఒక ఉదాహరణం. ఇప్పుడు ఈ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులు వచ్చినటువంటి ఫాదర్ ఆంటోనీ గారిని ముందుకు రావాలని, తదుపరి ఫాదర్ సెబాస్టియన్ గారిని, తరువాత మన విచారణకర్తలు ఫాదర్ దాసయ్య గారిని, అదేవిధంగా తన మొదటి పూజను ఇక్కడ అర్పించి ప్రభునికి కృతజ్ఞతలు అర్పించిన ఫాదర్ జోసెఫ్ గారిని ఒకరి తర్వాత ఒకరు వచ్చి సన్మానం స్వీకరించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సన్మానం చేస్తున్నాం. మనం చప్పట్లు కొడితే వారికి అభినందనలు తెలియజేసుకుందాం. మన విచారణకర్తలు ఫాదర్ దాసయ్య గారు మరొకసారి ఫాదర్కి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఫాదర్ జోసెఫ్ గారు ఇప్పుడు అందరికి తెలిసిన వ్యక్తే. ఇప్పుడు అరుణ వాళ్ళ డాడీ మా మామయ్య గత మోర్ దెన్ 6 years ఇక్కడ సేవా కార్యక్రమాలలో పూర్తిగా ఆయన మాత్రమే చేస్తున్నాడు. నేను ఓన్లీ గెస్ట్ విజిటర్ని మాత్రమే. నేను ఖాళీ వస్తూ పోతూ ఉంటాను, కానీ సేవా కార్యక్రమాలు చేసేది మొత్తం ఇక్కడి నుంచి జరిగేదంతా కూడా కుమారెడ్డి కస్పారెడ్డి గారు, వారు నిజంగా అతని సతీమణి విజయరాణి, ఆమె కూడా ఇన్నారెడ్డన్న వీళ్ళలాగానే ఆమె కూడా అత్యంత ప్రేమ గలది. సో వారి ఇరువురు ఇక్కడ వచ్చి సేవలో ఉండే. సో ఆమె 1 సంవత్సరంన్నర తర్వాత చనిపోయడం జరిగింది. అప్పటి నుండి ఏకాంతంగా ఉన్నా కూడా ధైర్యంతో ఇక్కడ ఉన్న పిల్లల్ని కానీ వచ్చే అనేక కార్యక్రమాలని కానీ చేయడం మాత్రం అతనే. సో కాబట్టి గట్టిగా అతనికి మనము అప్రిషియేట్ చేస్తూ సన్మానం స్వీకరించాలని కోరుతున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఇంకా మా అన్నయ్య ఉన్నాడు. 20 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టిన రోజు నుండి అన్నయ్య కానీ వదిన కానీ మేము చేస్తున్న కార్యక్రమాలకి వారు మాతో నిలబడి, అదేవిధంగా అన్నయ్య పిల్లలిద్దరు డాక్టర్ కార్తిక్ రెడ్డి మరియు మాధురి ఇద్దరు కూడా మాతో నా దగ్గర పెరిగిన వాళ్ళే. వాళ్ళలో కూడా దేవుని ప్రేమ నింపబడి ఈ సంస్థకి ముఖ్యంగా ఆర్థికంగా వాళ్ళు ప్రత్యేకంగా మాకు ఆదుకోవడంలో ప్రముఖమైన వ్యక్తులు ఇద్దరు. అందరూ అనుకుంటారు వీనికి డబ్బులు యానించి వస్తున్నాయని. అంటే ఈ రోజులలో మాత్రం మా బిడ్డలు మాకు సహాయపడుతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే మన పిల్లలు మనకి సహాయం చేస్తుంటే సేవా కార్యక్రమాలకి దానికి మించిన సంతోషం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఈ రోజులలో ఎవరి స్వార్థం వాళ్ళది, ఏ కుటుంబం చూసినా. కానీ ఇతరుల కొరకు ముందంజ వేయాలని చెప్పి కార్తీక్ ముఖ్యంగా చాలా సమయాలలో, ఎందుకంటే ఏం చేసినా కూడా అడిగేవాడు కాదు. నేను ఏది అడిగినా కాదు అని ఎప్పుడూ అనడు. ఎందుకంటే తెలుసు మేమేం చేస్తున్నాం అనేది. సో దాన్ని బట్టి ముఖ్యంగా అన్నయ్యను ఈరోజు ఆ బిడ్డల పరంగా వదిన అన్నయ్య సహకార పరంగా అన్నను సత్కరించాలని కోరుకుంటున్నాం. గడిచిన 20 సంవత్సరాలలో ఈ సేవా గ్రామం ఏ విధంగా వాళ్ళు కార్యాచరణ చేశారు, ఎలాంటి సేవలు అందించారు అని ఒక గణాంకాలను, ఒక స్టాటిస్టిక్స్ తయారు చేశారు. ఇప్పుడు తుమ్మ జూడిత వచ్చి ఈ యొక్క రిపోర్ట్ను మనకు తెలియజేస్తుందిగా మనం చేస్తూ ఉన్నాం. చప్పట్లోకి వచ్చి వారిని ఆహ్వానించుకుందాం. సేవా గ్రామము
సామాజిక సేవలో 20 వసంతాల నివేదిక. సేవా గ్రామము ఆశ్రమము 2005లో తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని గుంటూరుపల్లి గ్రామ శివారులో 4 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడమైనది. డివైన్ చారిటబుల్ ట్రస్ట్గా ప్రారంభించబడి సేవా గ్రామము చారిటబుల్ ట్రస్ట్గా రూపాంతరం చెంది వివిధ సామాజిక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలలో దైవ మానవ ప్రేమను అందిస్తుంది. సమాజంలో అత్యవసరాలలో ఉన్నవారికి చేయూతనిస్తుంది. పేద విద్యార్థులకు, అనాథ బాలబాలికలకు ఆశ్రయం కల్పిస్తుంది. విద్య, వైద్య, సామాజిక చైతన్య కార్యక్రమాలతో ప్రజలకు తమ బాధ్యతను గుర్తు చేస్తుంది. వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధపడుచున్న వారికి సేవా గ్రామం తోడుగా ఉంటుంది. మహిళా సాధికారత ఆశయాలతో పనిచేస్తుంది. స్వయం ఉపాధికై ప్రోత్సహిస్తుంది. యువతి యువకులకు బాధ్యత నేర్పుతుంది. జీవితం ఎడల భరోసానిస్తుంది. పేదల జీవితంలో తోడుగా ఉండుటకే సేవా గ్రామం దృఢ సంకల్పంతో పనిచేస్తుంది. 20 వసంతాల క్రితం 2005వ సంవత్సరంలో శ్రీ ఏరువ విన్సెంట్ రెడ్డి గారు తాను నమ్మిన యేసుక్రీస్తు బోధనలకు ఆకర్షితుడై యేసుక్రీస్తు సందేశాన్ని క్రియారూపంలో ప్రకటించాలని ప్రేరణ పొందాడు. అభాగ్యులకు మీరు చేసే ప్రతి పుణ్యకార్యము నాకు చేసినట్లే అనే దైవవాక్కు విన్సెంట్ గారి హృదయంలో పదే పదే వినిపించడం ఆరంభించింది. తాను చిన్నప్పటి నుండి తన బాల్యంలో యవ్వనంలో అనుభవించిన కష్టాలు అన్నీ గుర్తుకొచ్చాయి. అన్నిటినీ అధిగమించి ఉన్నత స్థాయికి ఎదిగి గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ ఇదే జీవితం సంతోషంగా జీవిస్తున్న రోజుల్లో దేవుడే తనకు తన పూర్వ జీవితాన్ని జ్ఞాపకం చేశాడు. యేసుక్రీస్తును అనుసరించడానికి సమాజ సేవ రూపంలో మరో మార్గాన్ని ప్రభువు అతనికి చూపాడు. ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన అతనిలో కలిగింది. బైబిల్ పదే పదే చదవడం ప్రారంభించాడు. ఏకాంతంగా ఎన్నో ప్రార్థనలు చేశాడు. ఎన్నోసార్లు ఉపవాస ప్రార్థనలు చేస్తూ తుది తీర్పులో క్రీస్తు రాజుగా వచ్చి ఆహారమును అందరినీ సమావేశపరిచి మనలో ప్రభువు ఏమి పరిశీలిస్తాడో బైబిల్ చెబుతుంది. నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారం నొసగితిరి, దప్పిక కొనినప్పుడు నాకు దాహం తీర్చితిరి, పరదేశినైనప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు నాకు వస్త్రములు ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవంచితిరి. ఆ తరువాత యేసు దేవుని రాజ్యంలో ప్రవేశించి యోగ్యత పొందిన వారితో, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అన్నాడు. పునీత మత్తయి సువార్తలోని 25వ అధ్యాయంలో 35-36 వచనముల ప్రకారము ఈ బైబిల్ వాక్కు విన్సెంట్ గారి జీవితాన్ని మార్చివేసింది. యేసు ప్రేమ సందేశాన్ని క్రియలలో అనుభూతి చెందుటకు తన సమస్త జీవితం ప్రజాసేవకే అంకితం చేయడానికి నిర్ణయించుకున్నాడు. బాల్యంలో, యవ్వనంలో తన వలె అష్ట కష్టాలు అనుభవిస్తూ జీవిస్తున్న వారికే తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. తన మనోభావాలను తన జీవిత భాగస్వామి అయిన శ్రీమతి అరుణ గారికి వివరించాడు. తన భర్త ఆధ్యాత్మిక సామాజిక తపనను ఆమె అర్థం చేసుకున్నది. తన భర్త తలపెట్టిన సేవా కార్యక్రమాలలో పాల్గొనుటకు తన భర్తను ప్రోత్సహించడమే కాకుండా ఆ సేవ చేయడానికి తాను కూడా భర్తకు తోడుగా ఉంటూ తోడ్పాటును అందించింది. ఇరువురు కలిసి తమ ఆలోచనలను దేవునికే సమర్పించారు. దేవుని చిత్తానికి లోబడ్డారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు సేవా కార్యక్రమాలు చేయడానికి ఉద్యోగం ఆటంకంగా ఉంటుందని తన ఉద్యోగాన్నే విడిచిపెట్టేశాడు. పూర్తిగా సమాజ సేవకే తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఆ విధంగా ఆవిర్భవించిందే ఈ మన సేవా గ్రామము. సేవా గ్రామము చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 20 సంవత్సరాలుగా వివిధ సామాజిక కార్యక్రమాలు ఎదురైన సవాళ్ళు, సాధించిన ఫలితాలు నివేదికగా మీ ముందు ఉంచుతున్నాము.
ఇవి కేవలం గణాంకాలుగా కాకుండా సమాజంలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాము. అనాథలకు, పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, శారీరక, మానసిక, సామాజిక వైకల్యంతో ఉన్నవారికి, వెనుకబడిన వర్గాలకు, ఆర్థికంగా బలహీనులకు సేవాగ్రామం తల్లిదండ్రులుగా, తోబుట్టువులుగా, ఆప్తమిత్రులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని కుటుంబంగా సేవలందిస్తుంది. ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలే అనే ఉత్తమ విలువతో, దార్శనికతతో సేవాగ్రామం పనిచేస్తుంది. అందరినీ ఆదరిస్తుంది. దైవ మానవ ప్రేమ చూపుతుంది. సేవాగ్రామము పలు సేవా కార్యక్రమాలకు నిలయమై ఉన్నది. కేవలం ఒక నిర్దిష్టమైన సేవా కార్యక్రమమే కాకుండా అవసరాన్ని బట్టి పలు రకాల సేవా కార్యక్రమాలను స్వచ్ఛందంగా చేయుటకు సేవాగ్రామము ఎప్పుడూ ముందుంటుంది. ప్రజల అవసరములలో తోడుగా ఉండుటయే సేవాగ్రామ కర్తవ్యమై ఉన్నది. ప్రజల ఆనందమే సేవాగ్రామం లక్ష్యమై ఉన్నది. ప్రజలలో మానవత్వాన్ని పెంపొందించుటయే సేవాగ్రామ బాధ్యతగా ఉన్నది. ప్రజాసేవకై తమ జీవితాలను అంకితం చేసుకున్న వారందరూ సేవాగ్రామానికి స్ఫూర్తి ప్రదాతలే. సేవాగ్రామ చారిటబుల్ ట్రస్ట్గా 2005లో రిజిస్టర్ అయింది. నాటి నుంచి నేటి వరకు గత 20 సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం పొందింది. రాష్ట్ర, జిల్లా, మండల ప్రశంసలు అందుకున్నది. సేవాగ్రామం ఒక వ్యక్తి కాదు, ఒక బాధ్యత వ్యవస్థ. ఎందరో స్ఫూర్తి ప్రదాతల కళ, ఎందరో ధర్మదాతల త్యాగం. సాధించిన ఫలితాలను నెమరు వేసుకుంటూ ఇంకా సాధించాలని కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవడమే ఈ 20 వసంతాల వార్షికోత్సవ నివేదిక. మొదటగా పేద పిల్లలకు విద్య, పోషకాహారం, ఆరోగ్య కార్యక్రమం. 2005 నుంచి 2010 సంవత్సరం వరకు మురికివాడల్లో ఆకలి దప్పులతో అలమాడుచున్న పేద పిల్లలకు ప్రతిరోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాన్ని అందిస్తూ మురికివాడల్లో పిల్లలను పాఠశాలలకు పంపించడానికి సేవాగ్రామం కృషి చేసింది. మడ్ ఫోర్ట్ ఏరియా సికింద్రాబాద్లో ఈ కార్యక్రమం 5 సంవత్సరాల పాటు నిర్విరామంగా కొనసాగింది. 70 మంది బాలబాలికల లబ్ధి పొందింది. మురికివాడల నుండి నాణ్యమైన విద్యను అందుకున్నారు. వారి జీవితంలోనికి మురికి కాకుండా విద్యతో తమ జీవితాలను శుద్ధి చేసుకున్నారు. వారికి భవిష్యత్తుపై భరోసా కలిగింది. రెండవది, అనాథ పేద పిల్లలకు ఆశ్రమ వసతి, విద్య, ఆరోగ్య, జీవిత భరోసా. తల్లిదండ్రులు కోల్పోయినటువంటి ఎంతోమంది అనాథ పిల్లలు సమాజంలో ఉన్నారు. అలాంటి వారికి తల్లిదండ్రుల ప్రేమను పంచుతూ ఆశ్రమ వసతిని ఏర్పాటు చేసి వారికి అవసరమైన నాణ్యమైన విద్యను, ఆరోగ్యకరమైన జీవితాన్ని, భవిష్యత్తుపై భరోసాను కలిగించుటకు గుంటూరుపల్లె గ్రామ శివారులో సేవా సదన్ అనే ఆశ్రమాన్ని 2005లోనే ఏర్పాటు చేశారు. 2006లో 6వ సంవత్సరంలో అనాథ బాలల కోసం సేవా సదన్ ఆశ్రయమైంది. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, కళాశాల విద్య, వివిధ నైపుణ్యాల విద్యకు ప్రోత్సహిస్తూ జీవితంలో స్థిరపడి సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా సేవాగ్రామం ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 115 మంది విద్యార్థులు ఈ ఆశ్రమం ద్వారా ఆశ్రయం పొంది వివిధ అంతస్తులలో స్థిరపడ్డారు. తల్లిదండ్రులు లేని వారికి ఆశ్రమం ద్వారా వివాహాలు జరిపించారు. వారికి సేవా గ్రామమే సొంత ఇల్లు. ఎప్పుడైనా ఈ సేవా గ్రామానికి వారు సొంత కుటుంబానికి వెళ్ళినట్లే వస్తూ పోతూ ఉంటారు. మూడవది, వృద్ధులకు, వితంతువులకు పోషకాహారం. నర్మెట్ట మండలంలో తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చినప్పుడు వివిధ గ్రామాలను సందర్శించి ఆకలితో ఉన్న వృద్ధులను, వితంతువులను గుర్తించి వారికి పోషకాహారాలను అందించడానికి నెలకు సరిపడే కనీస సరుకులను సేవాగ్రామం ద్వారా పంపిణీ చేశారు. సమాజంలో వృద్ధులు, వితంతువులు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న సమయంలో వారిలో చాలామంది వారి జీవితాలలో నిరుత్సాహంతో ఉన్నారు. అటువంటి సమయంలో ఈ సేవాగ్రామం వారికి తోడుగా ఉంది. 2005వ సంవత్సరం నుండి ఈనాటి వరకు సేవాగ్రామం గ్రామాలలోని పేద వృద్ధులకు, వితంతువులకు నెలకు సరిపోయే సరుకులను పంపిణీ చేస్తుంది. జనగామ జిల్లా పరిధిలోని 6 మండలాలలోని 42 గ్రామాలలో ఈ సేవా కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా 350 మందికి పైగా
వృద్ధులు వితంతువులు సహాయం పొందుతున్నారు. 4వది, ఆకలి దప్పులతో ఉన్న నిరాశ్రయులకు మధ్యాహ్న ఆహార పథకం. పేదరికంలో జీవిస్తూ నిరాశ్రయులుగా ఉన్న వారికి మధ్యాహ్నం ఆహారాన్ని అందించే కార్యక్రమం 2006 నుండి ప్రారంభించారు. అప్పటికి ఇంకా మన గవర్నమెంట్ స్టార్ట్ చేయలేదు ఈ ఫ్రీ ఫుడ్ పెట్టడం అలాంటివన్నీ. ఈ కార్యక్రమంలో భాగంగా నర్మెట్ట చుట్టుప్రక్కల ప్రాంతాల్లో నివసించుచున్న పేద ప్రజలకు వండిన ఆహారాన్ని వారి వద్దకే వెళ్ళి అందించి వారి ఆకలిని తీర్చారు. కరువు కాలంలో నిరాశ్రయులకు నిరుపేదలకు ఈ కార్యక్రమం ఊపిరిపోసింది. ఇప్పటికీ నర్మెట్ట చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఎవరైనా పేదవారు ఆకలితో ఉంటే సేవా గ్రామం ఆహారం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ. సమాజంలో నాణ్యమైన వైద్యం చాలామందికి దూరంగా ఉంది. అలాంటి వారికై సేవా గ్రామం ఉచిత వైద్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. గౌరవనీయులు ఫాదర్ జేవియర్ గారి ద్వారా వైద్య క్యాంపులు ఏర్పాటు చేశాము. 2006వ సంవత్సరం నుండి ప్రతి నెల 2వ శనివారం వైద్య క్యాంపులను నిర్వహించి ఉచితంగా వైద్య పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ సేవా గ్రామం ద్వారా చేశారు. చూడలేని అభాగ్యులే దృష్టి వైకల్యంతో ఉన్నవారు. వారికి దృష్టి వైకల్యం ఉన్నదే కానీ వారిలో గొప్ప నైపుణ్యాలు ఉన్నాయని గుర్తించి కళాకారులుగా తీర్చిదిద్ది మ్యూజికల్ బ్యాండ్గా తయారు చేసి సేవా గ్రామం దృష్టి వైకల్యంతో ఉన్నవారికి చేయూతనిస్తుంది. 2011వ సంవత్సరం నుండి నేటి వరకు దృష్టి వైకల్యంతో బాధపడుతున్న 20 మంది అంధ కళాకారులు తమ శిక్షణను పొంది దేశవ్యాప్తంగా ప్రముఖ పాఠశాలల్లో, కళాశాలలో, ప్రముఖ నగరాలలో 450 పైగా ప్రదర్శనలు ఇచ్చారు. దీని ద్వారా సేవా గ్రామ కార్యక్రమాలకు నిధుల ద్వారా ప్రోత్సాహం, అందులకు జీవనోపాధి కలుగుతుంది. 7వది, పేద మహిళలకు టైలరింగ్ శిక్షణ, ఉపాధి. గ్రామాలలో పేద మహిళలు సరైన విద్య లేకపోవడం వలన ఉపాధి లేక ఆర్థికంగా ఎన్నో సమస్యలతో ఉన్నారు. గ్రామాలను సందర్శించినప్పుడు పేద మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి వారికి సరైన శిక్షణ అందించి ఉపాధి కల్పించాలని ఏరువ విన్సెంట్ రెడ్డి గారి ద్వారా ఆలోచన కలిగింది. 2019వ సంవత్సరము నుండి పేద మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇస్తూ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తూ పేద మహిళలను ఆర్థికంగా ఎదుగుటకు ఉపాధి కల్పిస్తున్నారు. 20 మంది పేద మహిళలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సంవత్సరం మరో 20 మందికి శిక్షణ ఇవ్వాలని 10 గ్రామాల నుండి గ్రామానికి 2 చొప్పున మహిళలను ప్రోత్సహించారు. సేవ గ్రామం ద్వారా ఈ కార్యక్రమం ఫలించి పేద కుటుంబాలు ఆర్థికంగా బలపడుటకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము. దైవ దర్శనాలకై విచ్చేసే పేద భక్తులకు అన్నదాన కార్యక్రమాలు. నర్మెట్ట మండల ప్రాంతంలోని వివిధ హైందవ ఆలయాలకు దైవ దర్శనాలకి వచ్చే భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి పేదల ఆకలి తీర్చారు. 2024 అక్టోబర్ నుండి 2025 మార్చి వరకు ఈ కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చింది. సుమారు 1300 మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమం ద్వారా సహాయం పొందారు. ధర్మదాతల ప్రోత్సాహము, సహాయం లభించినట్లయితే రానున్న రోజులలో నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా సేవా గ్రామం సిద్ధంగా ఉంది. 9వది, అనాథ పేద బాలబాలికలకు ట్యూషన్ సెంటరు. గ్రామాలలో పేద కుటుంబాల పిల్లలను స్కూల్కి పంపించడమే ఎంతో కష్టం. వారికి నాణ్యమైన విద్యను అందించడానికి సేవా గ్రామం అనాథ పేద బాలబాలికలకు వివిధ ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఇందులో భాగంగా ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ, అవసరమైన వారికి స్కూల్ ఫీజులు చెల్లించడం, స్కూల్ అనంతరం ఉచితంగా ట్యూషన్ ఏర్పాటు చేయడం చేస్తుంది. గుంటూరుపల్లి, నర్మెట్ట గ్రామాలలో మార్చి 2025వ సంవత్సరం నుండి ట్యూషన్ సెంటర్ నడుస్తుంది. 60 మందికి పైగా విద్యార్థులు ప్రతిరోజు ట్యూషన్ సేవలు పొందుతున్నారు. ట్యూషన్కు వచ్చే పిల్లలకు విద్యతో పాటు సామాజిక సేవలను నేర్పిస్తూ మంచి పౌరులుగా ఎదుగుటకు సహకారాన్ని అందిస్తున్నారు. 10వది, వితంతువులకు విధవరాండ్రకు సాంఘిక ఆర్థిక చేయూత.
సమాజంలో వితంతువులు విధవరాండ్రు ఎడల చిన్నచూపు ఉంది. సామాజిక అస్పృశ్యత అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారిని ఆదరించడం మానవత్వం. వారికి సాంఘికంగా ఆర్థికంగా చేయూతనందించడం సేవాగ్రామం బాధ్యతగా స్వీకరించింది. నెలకొకసారి వారిని సందర్శించడం, వారికి ధైర్యాన్ని చెప్పడం, వారి కుటుంబ పోషణ నిమిత్తం ఆర్థిక సహకారం అందించడం, వితంతువుల పిల్లలకు విద్యా ప్రోత్సాహాన్ని అందించడం, పిల్లలు లేని విధవరాండ్రకు మనోధైర్యాన్ని కల్పించడం గ్రామ కార్యక్రమాలలో ప్రశంసనీయమైన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. 11వది వయోవృద్ధులకు వైద్య సేవలు, ఉచిత రవాణా, ఉచిత వైద్యం, ఉచిత మందుల పంపిణీ. గ్రామాలలో ఉన్న వృద్ధులు అత్యంత బలహీనులుగా చెప్పవచ్చు. జీవితకాలమంతా కష్టపడి పిల్లలను ప్రయోజకులను చేసి వృద్ధాప్యంలో ఒంటరి వారైన భార్య భర్త చనిపోయినప్పుడు వారి పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉంటుంది. రోగాలు వచ్చినప్పుడు వారు ఎవరితో చెప్పుకోలేరు, ఎవరూ వారిని ఆదరించరు. కొన్నిసార్లు పిల్లలు కూడా పట్టించుకోకుండా విడిచిపెడుతున్నారు. అలాంటి వయోవృద్ధులను సేవాగ్రామం ఆదరిస్తుంది. వ్యాధులతో బాధపడుతున్న వయోవృద్ధుల కోసం ప్రతి శనివారం గ్రామాలలో ఆటోను ఏర్పాటు చేసి సమీప పట్టణమైన జనగామకు పంపి అక్కడ మాధవి నర్సింగ్ హోమ్ డాక్టర్ ఇన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా వృద్ధుల కుమారులను కుమార్తెలను సంప్రదించి తల్లిదండ్రుల ఎడల వారి బాధ్యతలను గుర్తు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాం. ఇప్పటికే 50 మందికి పైగా వృద్ధులు ఈ సేవలను క్రమంగా అందుకుంటున్నారు. 12వది పేదరికంలో మరణించిన వారి అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు. పేదరికంలో మరణించిన వారికి అంతిమ సంస్కారాలు కూడా చేయలేని పరిస్థితిలో సేవాగ్రామం వారికి అండగా నిలిచింది. 2007 సంవత్సరం నుండి నిరాశ్రయ కుటుంబాలకు, నిరుపేదల కుటుంబాలకు తమ కుటుంబంలో మరణించిన వారి అంతిమ సంస్కారాలు నిర్వహించడంలో సేవాగ్రామం ముందుంది. 2024 సంవత్సరం నుండి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి అవసరమైన సమాధి పెట్టె, ఫ్రీజర్ బాక్సు, అంతిమ యాత్ర రథమును అందుబాటులో ఉంచాము. నిరుపేదలకు ఉచితంగాను, ఇతరులకు సాధారణ ఖర్చులతో ఇవి అందుబాటులో ఉంటాయి. సేవాగ్రామం సామాజిక స్పృహ కలిగిన హృదయాల కుటుంబం. గత 20 వసంతాలుగా సేవాగ్రామాన్ని తమ కుటుంబంగా భావించి ఆదరించిన ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు. ఇన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి సేవాగ్రామానికి నిధులు ఎలా వచ్చాయి అనుకుంటున్నారా? సేవాగ్రామం ఆవిర్భావం 2005 నుండి 2015 వరకు శ్రీ ఏరువ విన్సెంట్ గారి సొంత కంపెనీ అరుణోదయ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా వచ్చిన ఆదాయంలో అధిక మొత్తాన్ని ఈ కార్యక్రమాలకు ఉపయోగించాము. ఆ తరువాత 2015 నుండి ఇప్పటి వరకు అంధ కళాకారుల బృందము నిర్వహించుచున్న వివిధ ప్రదర్శనల ద్వారా వచ్చిన విరాళమును సేవా గ్రామము ద్వారా నిర్వహించుచున్న వివిధ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాము. గత 20 సంవత్సరాలుగా సేవా గ్రామమునకు తోడుగా ఉండి ఆర్థిక సహకారం అందించిన ధర్మదాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా డాక్టర్ మేకుల ఇన్నారెడ్డి గారికి, గౌరవనీయులైన ఫాదర్ జేవియర్ గారికి, డాక్టర్ ఏరువ కార్తిక్ రెడ్డి, సాధన గారులకు, తుమ్మ అవినాష్ రెడ్డి, మాధురి గారులకు, కొమ్మారెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, పెంటారెడ్డి జేవియర్ గారికి, తిరుమల రెడ్డి, చార్లెస్ రెడ్డి గారికి, తుమ్మ రవీందర్ రెడ్డి, లతా గారులకు, గౌరవనీయులు శ్రీ ఏరువ విన్సెంట్ గారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, నర్మెట్ట ప్రాంత సహృదయులందరికీ కృతజ్ఞతాంజలులు. సేవాగ్రామమే శ్రీ ఏరువ విన్సెంట్ అరుణాగారులకు దేవుడిచ్చిన వరం. వారి సారథ్యంలో ప్రస్తుతము నిర్వహించుచున్న సేవా కార్యక్రమాలు, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు దైవ మానవ ప్రేమను ప్రజలకు అందించాలని ఆశిస్తున్నాము. గత 20 సంవత్సరాల వారి కృషిని అభినందిస్తూ వారికి ఆయురారోగ్యములు దేవుడు అనుగ్రహించాలని, వారి జీవితంలో దేవుని సందేశంగా మారాలని ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా మరి ఇంత సేవ చేసిన వీళ్ళిద్దరిని సన్మానించడం మనందరికీ ఎంతో భాగ్యము.